సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి. పాతంతో రాసిన కావ్యం యుద్ధం. వరల్డ్ వార్ 1 లో ఎయిర్ క్యారియర్లు ఆకాశంలో గర్జించాయి. రెండో ప్రపంచ యుద్ధంలో సబ్మెరీన్లు సముద్ర గర్భంలో శత్రువుని శాసించాయి. 21వ శతాబ్దంలో సూపర్సోనిక్, హైపర్సోనిక్ ఫైటర్ జెట్లు, న్యూక్లియర్ వార్ హెడ్లు ఆ దశ దాటి అన్మాన్డ్ మిషన్స్, డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తో వార్ టెక్నాలజీది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్. ఈ మహా సంగ్రామ శకంలో అమెరికా కొత్త పుంతలు తొక్కుతోంది. ఏకంగా స్పేస్ నే వార్లోకి లాగేస్తోంది. ఎప్పుడో అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ స్టార్ వార్స్ కలలు కన్నాడు. దాన్ని నిజం చేయాలని డొనాల్డ్ ట్రంప్ కంకణం కట్టుకున్నాడు. As we make a historic announcement about the Golden Dome missile defense shield, that's something we want. And Ronald Reagan wanted it many years ago, but they didn't have the technology. But it's something we're going to have. We're going to have it at the highest level. అమెరికాకి పోటీగా ప్రతి దేశం సర్వ సన్నద్ధమైంది. వీటన్నిటిని మించి స్పేస్ వార్ ప్లానింగ్ ఇప్పుడు అమెరికా చేస్తోంది. ప్రత్యర్థి దేశాల గుండెలు అదరగొట్టేందుకు గోల్డెన్ డోమ్ పేరుతో మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కలల ఫైలుపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఆ సిరా తడి ఆరేలోపు రోదసిని శాసించాలని తహతహలాడుతున్నారు. ప్రపంచ దేశాల్ని చిన్నగా చూసే పెద్దన్న స్పేస్ నుంచే ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని ఎత్తులు వేస్తున్నారు. In the campaign, I promised the American people that I would build a cutting-edge missile defense shield to protect our homeland from the threat of foreign missile attack. అమెరికాని శత్రు దుర్భేద్యంగా మార్చే బంగారు కవచంగా గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని పోల్చుతున్నారు. అసలేంటి గోల్డెన్ డోమ్? వాస్తవానికి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఇన్స్పిరేషన్ తో అమెరికా గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ కి రిబ్బన్ కట్ చేసింది. భూమిపై నుంచి ఆకాశం నుంచి వచ్చే శత్రు క్షిపణుల్ని అడ్డుకోవడమే ఐరన్ డోమ్ లక్ష్యం. ఇది సూపర్ హిట్ కావడంతో అనేక దేశాలు ఈ తరహా రక్షణ వ్యవస్థల్ని రూపొందించాయి. అలా వచ్చినవే రష్యా S-400, చైనా HQ డిఫెన్స్ సిస్టమ్, ఫ్రాన్స్ శాంప్ టీ, ఇండియా ఆకాష్ తీర్. రక్షణ వ్యవస్థలకు తగ్గట్టే క్షిపణి వ్యవస్థలు కూడా అధునాతనంగా మారిపోయాయి. బాలిస్టిక్ మిసైల్స్ నుంచి సూపర్ సోనిక్, హైపర్ సోనిక్ ఆయుధాలు, గాలి కంటే వేగంగా దూసుకుపోయే డిజైన్లు రూపొందాయి. వీటిని అడ్డుకోవాలంటే ఎయిర్ డిఫెన్స్ లో నెక్స్ట్ లెవెల్ గోల్డెన్ డోమ్. A state-of-the-art missile defense system built with American ingenuity, designed to intercept and destroy threats at lightning speed. This shield will offer unparalleled protection. అమెరికా డిఫెన్స్ స్ట్రాటజీలో గోల్డెన్ డోమ్ చైనా, రష్యా డెవలప్ చేస్తున్న అడ్వాన్స్డ్ మిసైల్స్ కి చెక్మేట్ ప్లానింగ్. 30 ఏళ్ల ఎయిర్ ఫోర్స్ అనుభవం ఉన్న యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైకెల్ గుట్లిన్ ట్రంప్ గోల్డెన్ డోమ్ డ్రీమ్ కి ప్రాణం పోయినున్నాడు. అన్ని దేశాలు సర్ఫేస్ టు సర్ఫేస్ డిఫెన్స్ సిస్టమ్స్ డెవలప్ చేస్తుంటే అమెరికా ఎందుకు స్పేస్ లో గోల్డెన్ డోమ్ అంటోంది? ల్యాండ్ బేస్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ బాలిస్టిక్ మిసైల్స్ ని, డ్రోన్లని అడ్డుకోగలవు. కానీ హైపర్సోనిక్ క్షిపణులు అంతరిక్ష దాడుల్ని కౌంటర్ చేయడం చాలా కష్టం. అవి ఆర్డినరీ సిస్టమ్స్ కి అందని టార్గెట్. అమెరికా గోల్డెన్ డోమ్ వెనుక చైనా, రష్యా స్పేస్ లో ఆయుధాలని మోహరిస్తున్నాయన్న అనుమానాలకు ప్రతిచర్య కూడా కావచ్చు. గోల్డెన్ డోమ్ అంతరిక్ష ఆధారిత సెన్సార్లు, ఇంటర్సెప్టర్ నెట్వర్క్లతో శత్రు క్షిపణుల్ని గుర్తించి భూమిని తాకక ముందే వాటిని ఆకాశంలోనే బూడిద చేస్తుంది. లేజర్ ఆయుధాలు, AI ఆధారిత కమాండ్ సిస్టంలు ఈ డోమ్ ని మరింత పవర్ఫుల్ చేయనున్నాయి. స్పేస్ వెపనైజేషన్ ని అమెరికా పెంచుతుందని చైనా, రష్యా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సిస్టమ్ రక్షణాత్మకమైనప్పటికీ ఇతర దేశాలు తమ అంతరిక్ష ఆయుధ కార్యక్రమాల్ని వేగవంతం చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువే. ఇది ఫ్యూచర్ లో స్పేస్ వార్స్ కు దారితీస్తుంది. అమెరికా మాత్రం గోల్డెన్ డోమ్ ని శాంతిని కాపాడేందుకే ఉపయోగిస్తామని చెబుతోంది. 1983లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్ స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇనిషియేటివ్ తో అంతరిక్ష రక్షణ కలని కన్నాడు. అప్పట్లో దీన్నే ముద్దుగా స్టార్ వార్స్ అని కూడా పిలిచేవారు. కానీ టెక్నికల్ లిమిటేషన్స్, హై బడ్జెట్ స్టార్ వార్స్ ప్రాజెక్ట్ ని మూలన పడేశాయి. గోల్డెన్ డోమ్ ఆ కలని AI, లేజర్ ఆయుధాలు, ఉపగ్రహాలతో సాకారం చేయబోతోంది. ట్రంప్ ఈ ప్రాజెక్ట్ ని స్టార్ వార్స్ 2.0గా పిలవకపోయినా ఇది రీగన్ విజన్ కి ఆధునిక రూపం. అమెరికాకు బంగారు కవచంగా భావిస్తున్న గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ అంచనా $175 బిలియన్, అంటే 15 లక్షల కోట్ల రూపాయలు. ప్రాథమికంగా
$25 బిలియన్ కేటాయించగా లాంగ్ టర్మ్ కాస్ట్ $542 బిలియన్ అంచనా వేస్తున్నారు. అంటే 60 లక్షల కోట్ల రూపాయలు. ప్రపంచ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ శత్రువుల నుంచి కాపాడుకోవడానికి తయారు చేస్తే అమెరికా గోల్డెన్ డోమ్ శాంతి కోసమే అంటున్నారు. కానీ ఫ్యూచర్లో అమెరికాకు ఎదురెళ్లే దేశాలని ఈ సిస్టంతో టార్గెట్ చేస్తామని భయపెట్టి దారిలోకి తెచ్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఫ్రెండ్ అంటూనే గోతిలోకి తోసేసే బుద్ధులున్న అమెరికా గోల్డెన్ డోమ్ ని శాంతికి వాడొచ్చు, అవసరమైతే విధ్వంసానికి వాడొచ్చు. భూమి నుంచైనా అంతరిక్షం నుంచైనా ఎక్కడి నుంచి దాడి చేసినా గోల్డెన్ డోమ్ ఒక్కటి చాలు అమెరికాని కాపాడడానికి. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రాకెట్లను కూల్చింది. రష్యా S-400 ఆకాశాన్ని శాసించింది. ఇండియా ఆకాశ్ తీర్ శత్రువుని చీల్చి చెండాడింది. గోల్డెన్ డోమ్ నిజరూపం దాల్చితే వీటన్నిటికన్నా ఒక అడుగు ముందే ఉంటుంది. ప్రపంచ శాంతి కోసం బంగారు విజన్ గోల్డెన్ డోమ్. ఆకాశం మన కోట, శాంతి మన లక్ష్యం. ఇవి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ లో ట్రంప్ స్టేట్మెంట్స్. అమెరికా డిఫెన్స్ హిస్టరీలో గోల్డెన్ డోమ్ విప్లవాత్మక అధ్యాయం. స్పేస్ వార్స్ కి ట్రంప్ కాలు దువ్వారు. ఈ రణరంగంలోకి ఏ దేశాలు దిగుతాయో, ఇది ఎన్ని సవాళ్లని విసురుతుందో.